1990లో నాన్న జీతం 5,000, ఇల్లు కొన్నాడు, ఫ్యామిలీని సాకాడు, సేవింగ్స్ చేశాడు. 2026లో నీ జీతం 50,000, రూమ్ రెంట్ కడుతున్నావు, ఈఎంఐలు కడుతున్నావు, నెలాఖరికి అకౌంట్ చూస్తే 0. జీతం 10 రెట్లు పెరిగిందని సంబరపడుతున్నావు, కానీ ఇల్లు ధరలు 100 రెట్లు పెరిగాయని మర్చిపోయావు. అంకెలో ముందుకు వెళ్ళావేమో కానీ కొనుగోలు శక్తిలో 100 రెట్లు వెనుకబడిపోయావు. పేపర్లో ఇన్ఫ్లేషన్ 4% అంటారు, కానీ కిరాణా కొట్టుకెళ్తే టమేటా 35%, ఆయిల్ 28%, స్కూల్లో ఫీజులు 25% పెరిగి నిన్ను సైలెంట్గా ముంచేస్తున్నాయి. బ్యాంకులు నీకు నీ అవసరాలని అమ్మడం లేదు, నువ్వు భరించలేని లైఫ్ స్టైల్ని అప్పుగా ఇస్తున్నాయి. దానికి మళ్ళీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ అని ఒక కలర్ఫుల్ పేరు. నాడు ఒకరి సంపాదనతో ఇల్లు నడిచింది, నేడు ఇద్దరు కష్టపడుతున్న బండి రివర్స్లోనే వెళ్తుంది. దేశ జీడిపి పెరిగింది, బిలియనియర్ పెరిగారు, స్టాక్ మార్కెట్ ఆకాశంలో ఉంది, కానీ మిడిల్ క్లాస్ సేవింగ్స్ మాత్రం 50 ఏళ్ళు నాటి పాతాళంలో ఉన్నాయి. నువ్వు తాగే కాఫీ వల్ల నువ్వు రోడ్డున పడలేదు బాస్. నీ శాలరీని పిండేస్తున్న ఈఎంఐలు, ఇన్ఫ్లేషన్ నిన్ను నిలబెట్టకుండా చేస్తున్నాయి. ఇక క్లైమాక్స్ ట్విస్ట్ ఏంటో తెలుసా గురూజీ? 4 ఏళ్ళు బీటెక్ చదివి ఏసీ ఆఫీస్లో 9 గంటలు కీబోర్డ్ దంచే సాఫ్ట్వేర్ బాబు కంటే పల్లెటూరిలో పొలం గట్టు మీద హాఫ్ డే పనిచేసే కూలీ అన్న ఎక్కువగా సంపాదిస్తున్నాడు. నువ్వు రూమ్ రెంట్లు, రెస్టారెంట్ బిల్లులు కడుతూ సేవింగ్స్ కోసం గూగుల్లో వెతుకుతుంటే ఆయన సొంత ఇంట్లో ఏ అప్పు లేకుండా ప్రశాంతంగా బతుకుతున్నాడు. అంతకంటే పెద్ద కామెడీ, నువ్వు సంపాదించే ప్రతి రూపాయికి, నడుస్తున్న రోడ్డుకి, పీల్చే గాలికి నవ్వి ట్యాక్స్ కడతావు, కానీ ఆయన కట్టే ట్యాక్స్ 0. పైగా గవర్నమెంట్ ఇచ్చే ఫ్రీ స్కీమ్లు, బెనిఫిట్లు అన్నీ ఆయనకే సొంతం. చదువుకున్నోడు సిటీలో స్టేటస్ కోసం వచ్చి ఈఎంఐలు క్యూలో నుంచుంటున్నాడు. చదువుకొని వాడు పల్లెటూరులో రాజులా బతుకుతున్నాడు. చదువు నీకు నాలెడ్జ్ ఇచ్చిందో లేదో తెలీదు, కానీ ఒక అందమైన బానిసత్వాన్ని, బ్రాండెడ్ దరిద్రాన్ని మాత్రం పక్కాగా అలవాటు చేసింది. ఇది మన సొసైటీ, ఇది మన రియాలిటీ.